ఈ ఆఫీస్ అప్డేట్ ఏంటి? చంద్రబాబు ఎందుకు వద్దంటున్నారు? ఈ ప్రక్రియపై అనుమానాలున్నాయా? ఇప్పటికే పలు ఫైళ్లు సైతం మాయమైన నేపథ్యంలోనే చంద్రబాబు పేచీ పెడుతున్నారా? ఫైల్స్ కాల్చివేసిన ఘటనపై ఫిర్యాదులు చేసినా ఎందుకు చర్యలు లేవు? గవర్నర్కి బాబు రాసిన లేఖలో ఏముంది? అసలు ఈ ఆఫీస్ అంటే ఏంటి? ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ వ్యవస్థల కార్యకలాపాల సామర్థ్యం పెంచేందుకు వీలుగా ఈ ఆఫీస్ సాఫ్ట్వేర్ పాత వెర్షన్ నుంచి తాజా వెర్షన్కు అప్గ్రేడ్ చేయాలని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ 14 రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల చేసింది. వాటిలో ఏపీ కూడా ఒకటి. ఈ ఆఫీస్ అనేది ఒక వెబ్ యాప్. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ యాప్ ఆధారంగానే కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. ఈ ఆఫీస్ తాజా వెర్షన్ ట్యాంపరింగ్కు అవకాశం లేనిదని, భద్రతాపరంగా ఎంతో మెరుగైనదని ఎన్ఐసి చెబుతోంది. ఈ ఆఫీస్ నిలిచిపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల కదలికలు నిలిచిపోతాయి. అయితే దీనిని అప్గ్రేడ్ చేయడం ఆపాలని చంద్రబాబు గవర్నర్కు లేఖ రాశారు. ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలకు ఈ ఆఫీసును విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇప్పటికే పలు కీలక రికార్డులు మాయమైనట్లు తెలిసిందన్నారు. కొద్ది రోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా పలు దస్త్రాల్ని సిఐడి కార్యాలయంలో కాల్చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న తరుణంలో ఇప్పుడు ఇలాంటి చర్యలు అనవసరమని తేల్చి చెప్పారు. వీటిపై చర్యలు తీసుకోవాలని, కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా అప్గ్రేడ్ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు తాజాగా చంద్రబాబు లేఖ రాశారు. 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం విడుదల చేసిన అనేక కీలక జీవోల్ని రహస్యంగా ఉంచింది. అడ్డగోలుగా విడుదల చేసిన చీకటి జీవోల్ని, పారదర్శకత లేకపోవడాన్ని ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడింది. ఈ నేపథ్యంలో అప్గ్రేడ్ పేరుతో ఈ ఆఫీసును అందుబాటులో ఉంచకపోవడం సరికాదు అని చంద్రబాబు లేఖలో వివరించారు. అయితే ప్రభుత్వం దీనిపై వివరణ ఇచ్చింది. ప్రభుత్వ ప్రక్రియలు, సేవా పంపిణీలో పారదర్శకత, సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఆఫీస్ అప్లికేషన్ అప్గ్రేడేషన్ చేపట్టామని తెలిపారు. ఈ ఆఫీస్ ఫైళ్లలో ట్యాంపరింగ్ జరుగుతుందన్న అపోహలు పూర్తిగా నిరాధారమని తెలిపారు. పాత వెర్షన్లో తలెత్తిన సాంకేతిక లోపాలను సవరించి ప్రస్తుత కాలానికి అనుగుణంగా తాజాగా కొత్త వెర్షన్ను అందుబాటులోకి తెచ్చిందని, తద్వారా ఈ ఆఫీస్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం ఒక నోట్ రిలీజ్ చేసింది. ఏపీలో పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు, ఫలితాలకు మరికొన్ని రోజుల సమయం ఉంది. ఇలాంటి సమయంలో వైసీపీ ఆపద్ధర్మ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో వాటిని అడ్డుకునేందుకు విపక్షాలు గవర్నర్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఇప్పటికీ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్ సాయంతో అడ్డుకున్న విపక్షాలు ఇప్పుడు ఈ ఆఫీస్ సాఫ్ట్వేర్ అప్డేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలను సైతం అడ్డుకోవాలని ఆయన్ను కోరాయి. ఈ నెల 17 నుంచి 25 వరకు అప్గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంత హడావుడిగా ఈ ఆఫీస్ సాఫ్ట్వేర్ అప్డేషన్ కోసం జరుగుతున్న ప్రయత్నాలపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదన్న వాదన వ్యక్తమవుతోంది. మరి ఈ వ్యవహారం మున్ముందు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.